ఈరోజు వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా తండ్రి, ఈరోజు మీ వాక్యాన్ని ధ్యానం చేసుకునే భాగ్యాన్ని అల్పులమైన మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా తండ్రి, అల్పుడను ఒట్టివాడను నాయనా, మీ వాక్య సందేశాన్ని అందిస్తూ ఉండగా ప్రభువా దయచేసి నన్ను మరుగుపరిచి ప్రభువా మీ ఆత్మాభిషేకంతో నింపి అయ్యా వినుచున్న ప్రతి ఒక్కరితోనూ మా అందరితోనూ మీరు మాట్లాడమని, ఈ సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు సర్వాధికారి అనేటువంటి ఒక చక్కని అంశం మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. చాలండి. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు చెప్పుచున్నటువంటి మాట, నాకు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది అని ప్రభువారు చెప్తున్నారు. మన ప్రభువుకు పరలోకమందు అధికారం ఇవ్వబడింది. అంతేకాదు, ప్రాముఖ్యంగా ఆయన భూమి మీద కూడా ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది. భూమి మీద వేటి మీద ఆయనకు అధికారం ఇవ్వబడింది? ఈరోజు దేవుని వాక్యాన్ని వినుచున్న మనము గ్రహించాలి. నిజంగా యేసుక్రీస్తు వారికి ఈ భూమి మీద వేటి మీద అధికారం ఇవ్వబడింది? నిజంగా ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. నిజంగా ఆయన సమస్తము మీద ఆయనకు అధికారం ఉంది. ఈరోజు కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 8వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దించగానే అవి మిక్కిలి నిమ్మలమాయను. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో రాయబడుతుంది, అలనాడు యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉండగా ప్రభువారు దోణి అమరమున నిద్రపోతూ ఉన్నారు. ఈ లోపల శిష్యులు ఆ సముద్రం మీద దోణిని నడిపిస్తూ ఉండగా ఆ యొక్క గలిలయ సముద్రం మీద గొప్ప తుఫాను వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. శిష్యులందరూ కలవరపడి లేచి, బోధ కూడా మేము నశించిపోవచ్చున్నాము అన్నప్పుడు ప్రభువారు లేచి గాలిని సముద్రమును గద్దించగానే మిక్కిలి నిమ్మలమైనట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. ప్రభువారు లేచి గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు గాలి సముద్రము మిక్కిలి నిమ్మలమైనట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది. నిజంగా ఎందుకు గాలి ఆగిపోయింది? సముద్రము మిక్కిలి ఎందుకు నిమ్మలమైపోయింది? ఎందుకు పరిస్థితులన్నీ కూడా అలాగా నిమ్మలమైపోయిన కారణం ఏంటంటే ఆయన సృష్టికర్త కనుక సృష్టి ఆయనకు లోబడింది. బైబిల్లో మనం చూస్తున్నట్లయితే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన సమస్తమును కలుగు చేసిన విధానం అక్కడ కనబడుతూ ఉంది. నిజంగా ఆయన సృష్టికర్త కనుక ఆయన లేచి గద్దించగానే సృష్టి ఆయన మాట విన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేని మీద అధికారం ఉందంటే ఈ సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. సృష్టి మీద ఆయనకు అధికారం ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము ఎంతగానో సెలవిస్తూ ఉంది. నిజంగా ఆయన లేచి గద్దించగానే నిజంగా గాలి సముద్రం ఆయనకు లోబడింది. అంతేకాదు, ఈ సృష్టిలో ప్రతిదీ కూడా, ప్రతి జీవరాశి ఆయనకు లోబడుతుంది. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా, ఆయన కలుగు చేసిన ప్రతిదీ కూడా ఆయనకు లోబడుతుంది. ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక ఈ సర్వ సృష్టి మీద ఆయనకు అధికారం ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉంది. మరొక భాగాన్ని చూడండి. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు
తన కుమారుని బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చాలండి. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నట్లయితే దావీదు మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదుతో ఉన్నటువంటి 400 మంది వారందరూ కలిసి వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ లోపల అక్కడ ఉన్నటువంటి దావీదు భార్యలు దావీదుతో ఉన్నటువంటి వారి భార్యలు వారు సంపాదించిన వస్తువులు సామాగ్రి అంతా కూడా వారు సిక్లగ్లో పాకలు వేసుకుని వారు అక్కడ ఉన్నప్పుడు మరి దావీదుతో పాటు ఉన్నటువంటి ఆ 400 మంది యుద్ధానికి వెళ్ళి ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళి వాళ్ళు తిరిగి వచ్చేసరికి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే అక్కడ దావీదు భార్యలు లేరు, దావీదుతో పాటు ఉన్న వారి భార్యలు లేరు, వారు నిజంగా వారి సొత్తు వారి సామాగ్రి అంతా కూడా లేవు. సరికదా వారు నివసించేటటువంటి ఆ పాకలు కూడా తగలబడుతూ ఉన్నాయి. పరిస్థితులు ఎంత భిన్నంగా మారిపోయినాయో చూడండి. మరి దావీదు అక్కడికి వచ్చి చూసేసరికి దావీదంట ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చి బైబిల్లో రాయబడుతుంది. దావీదు ఎంతో ఏడుస్తున్నాడు. భార్యలు లేరు, బిడ్డలు లేరు, తనతో ఉన్న వారి భార్యలు బిడ్డలు లేరు. నిజంగా ఎవరు మరి వీళ్ళు దోచుకుని వెళ్ళిపోయారు, తీరా ఈ పాకలు తగలబడుతున్నాయి, ఇక్కడ చూస్తే బూడిదే మిగిలింది అని దావీదు చాలా ఏడుస్తూ ఉన్నాడు. దావీదు ఏడుస్తూ ఉంటుంటే ఆ మిగిలిన ఆ 400 మంది ఓదార్చడం పోయి వాళ్ళు ఏం చేశారంటే నిజంగా అసలు దావీదుతో రాబట్టే కదా మా భార్యలు మా పిల్లలు కూడా మరి దోచుకొనబడ్డారని వాళ్ళు రాళ్ళు రువి దావీదును చంపుదామని అనుకున్న పరిస్థితిలో అటువంటి అననుకూలమైన పరిస్థితిలో దావీదు యెహోవా యొద్ద విచారణ చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. నిజముగా మరి ఈరోజు మనం గ్రహించాలి ఏంటంటే మన అననుకూలమైన పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితిలో మనము దేవుని యొద్ద విచారణ చేసేటటువంటి వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవుని యొద్ద ఎప్పుడైతే విచారణ చేశాడో దేవుడు పరిస్థితులను ఎలా మార్చాడంటే తర్వాత రాయబడుతుంది. దేవుడు మరి ఆ యొక్క అభ్యాతాలు చెప్పాడు ఏమిటంటే వాళ్ళ తరుము వాళ్ళని వీరు కలుసుకుంటారు అన్నట్లుగానే వాళ్ళు తరిమినప్పుడు మరి తన భార్యలను పిల్లలను తనతో ఉన్న వారి భార్యలను పిల్లలను వారు ఎక్కడెక్కడి నుంచో దోచుకొని వస్తున్నటువంటి దోపుడు సొమ్ము నిజంగా ఎంతో గొప్ప సంపద దొరికినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలను గ్రహించాలి ఏమిటంటే పరిస్థితులు భిన్నమైనప్పటికీ కూడా పరిస్థితులను కూడా సరిచేయగలిగిన దేవుడు, పరిస్థితులను కూడా చక్కదిద్దగలిగిన దేవుడు. నిజంగా దైవ సేవకుని గారికి చెప్తాను, మరి పరిస్థితుల మీద కూడా దేవునికి అధికారం ఉంది. అననుకూలమైన పరిస్థితులు, దిక్కుతోచని పరిస్థితులు, ఏమి చేయాలో పారిపోని పరిస్థితిలో మనము దేవుని మీద ఆధారపడినప్పుడు పరిస్థితులను కూడా సరిచేయగలిగిన పరిస్థితుల మీద కూడా దేవునికి అధికారం ఉంది. దేవుని వాక్యాన్ని వినుచున్న నీ పరిస్థితులు బాగోకపోతే నిజంగా భయంకరమైనటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో ఒకవేళ దేవుని వాక్యం వినుచున్నావేమో దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవునికి కన్నీళ్లతో ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ పరిస్థితులను కూడా ఎటువంటి పరిస్థితులను కూడా చక్కదిద్దగలిగినటువంటి శక్తి నిజంగా పరిస్థితుల మీద కూడా ఆయనకి సర్వాధికారం ఉన్నది అని దేవుని యొక్క వాక్యము ఎంతగానో తెలియజెప్పబడుతూ ఉంది. అంతేకాదు దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త 6వ అధ్యాయము 19వ వచనములో మరొక మాట ఉంది చూడండి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు యత్నము చేశాను. చాలండి. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ప్రభావము ఆయనలో నుండి బయలువెళ్ళి ప్రజలందరినీ కూడా స్వస్థపరుస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. నిజముగా మరి ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి ఏమిటంటే దేవునికి వ్యాధుల మీద కూడా అధికారం ఉంది. యేసుక్రీస్తు వారికి వ్యాధుల మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ఆయన సజీవంగా ఉన్న దినాలలో
ఆయన ఎందరో రోగులను బాగు చేశాడు. గుడ్డి వారిని బాగు చేశాడు, కుంటి వారిని బాగు చేశాడు, మగవారిని బాగు చేశాడు, చెవిటి వారిని బాగు చేశాడు, పక్షవాయు రోగులను బాగు చేశాడు, చాంద్ర రోగులను బాగు చేశాడు. నిజముగా మరి ఎంతో మంది రోగులను, రక్తస్రావ రోగం కలిగిన వారిని బాగు చేశాడు, కుష్టు రోగులను బాగు చేశాడు, ఎంతో మంది రోగులను ఆయన బాగు చేశాడు. ఆనాడైనా బాగు చేసేది, ఈనాడు రోగాలను స్వస్థపరచట్లేదా అంటే బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తు అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు, అప్పుడు స్వస్థపరుస్తున్న దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నేటికి కూడా నిజంగా అనేక మంది రోగులను ప్రభు బాగు చేస్తున్నాడు. నిజంగా అల్పుడునైన నా జీవితంలో ప్రార్థించినప్పుడు రోగులను ప్రభు బాగు చేయడం నేను ఎరుగుదను. నిజంగా ప్రభు నేటికి కూడా ఆయన సజీవుడే, ఆయనకు రోగముల మీద కూడా ఆయనకు అధికారం ఉంది. దేవుని వాక్యాన్ని వినుచున్న నీవు ఒకవేళ రోగముతో బాధపడుతున్నావేమో, బైబిల్ చెప్తుంది, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతూ ఉంది. స్వస్థపరచు యెహోవాను నేనే అని బైబిల్లో రాయబడింది. నేను నీకు ఆరోగ్యము కలుగు చేస్తాను అని బైబిల్లో రాయబడుతుంది. నిజంగా దేవుని బిడ్డలమైనటువంటి మనం నిజంగా ఆయన స్వస్థపరిచేటటువంటి వాడు. ఆయనకు వ్యాధుల మీద అధికారం ఉంది. అది ఏ వ్యాధి అయినా సరే, ఏ మరణకరమైన వ్యాధి అయినా సరే, ఏ వ్యాధి అయినా సరే ఆయనకు వ్యాధుల మీద ఆయనకు అధికారం ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా నాడే కాదు, నేడు కూడా రోగగ్రస్తులను ఆయన బాగు చేయగలడు. నిజంగా మనం విశ్వసించగలిగితే, మనం ప్రార్థించగలిగితే, మనం నమ్మగలిగితే దేవుడు ఇప్పుడును ఆయన బాగు చేసేటటువంటి దేవుడే ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనకు రోగముల మీద ఆయనకు అధికారం ఉంది. అంతేకాదు, మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి సేనాలు దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చొని ఉంటే చూచి భయపడిరి. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఇక్కడ సేనా దయ్యములు పట్టిన ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈ సేనా దయ్యములు పట్టిన వ్యక్తి ఇతడి ఇంటి వద్ద ఉండడం లేదు, సమాజంలో ఉండడం లేదు. ఇతడు ఎక్కడ ఉంటున్నాడు అంటే సమాధులలో వాసం చేస్తూ ఉన్నాడు. నిజంగా మరి ఒక్క దయ్యము కాదు, కొన్ని దయ్యపు సమూహము అతన్ని ఆవరించి ఉంది. నిజంగా అనేకమైన దయాల చేత అతను పీడింపబడుతూ ఉన్నాడు కనుక అతనికి మనశ్శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక అతను సమాధుల్లో ఉంటూ మరి రాళ్లను తీసుకుని మరి ఆ సమాధుల్లోకి వచ్చిన వారిని రాళ్లతో కొట్టడం, అదే రాళ్లతో తన శరీరాన్ని గాయపరుచుకోవడం, అంతేకాదు పెద్ద పెద్ద కేకలు వేస్తూ అరుస్తూ వస్త్రహీనుడై నిజముగా భయంకరమైనటువంటి ఒక మృగంలాగా జీవిస్తూ ఉన్నాడు. అతన్ని ఏదో ఒక రకంగా సాధు చేద్దామని చెప్పి అనేకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే ఎవరి వల్ల కూడా కాలేదు. నిజంగా ఆనాటి నాయకులు కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించారు. బైబిల్లో రాయబడుతుంది, అతడు కాలి సంఖ్యలను చేతుల సంఖ్యలను తుత్తునీలుగా తెంపివేశారు. చూడండి, దయపు శక్తి, దయపు బలాన్ని బట్టి అతడు కాలి సంఖ్యలను చేతుల సంఖ్యలను తుత్తునీలుగా తెంపివేసి నిజంగా ఇంకెవ్వరూ అతను సాధు చేయలేకపోతే అతను అలాగా వదిలేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. అయితే ప్రేమగల ప్రభు అతన్ని స్వస్థపరుద్దామని, అతను బాగు చేద్దామని ఆ గరాసన ప్రాంతం అక్కడ అడుగు పెట్టడం జరిగింది. నిజంగా ఎప్పుడైతే ప్రభు అడుగు పెట్టారో ప్రభువులోంచి ఒక మహిమ, ఒక వెలుగు వెళ్ళి అతన్ని దర్శించగానే అతడు పరుగులెత్తుకుని వచ్చి ప్రభు పాదాల మీద పడినప్పుడు అతనిలో ఉన్న దయాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభువారు అతనిలో ఉన్న దయాలను గద్దించగానే ఆ దయాలు అతని నుండి వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం ఎంతగానో సెలవిస్తుంది. దేవుని బిడ్డలం, మన ప్రభువుకు దయ్యముల మీద అధికారం ఉంది, దయ్యముల మీద అధికారం ఉంది. దయ్యముల చేత పీడిపబడుతూ ఉన్నారా? దయ్యముల చేత సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా నిజంగా భయంకరమైనటువంటి దయ్యపు చేష్టలతో విసిగి వేసారిపోతూ ఉంటే యేసుక్రీస్తు వారికి దయ్యముల మీద అధికారం ఉంది. అందుకే యేసు నామములో
దయ్యములు కూడా గడగడలాడుతాయి. నిజంగా ఎందుకంటే యేసుక్రీస్తు వారికి దయ్యముల మీద, సాతాను మీద సర్వాధికారం ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం ఎంతగానో సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా బైబిల్లో మనం చూస్తున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54వ వచనాన్ని చదువుకుందాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మిరిగివేయబడినని వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా. చాలండి. దేవుని యొక్క వాక్యములో చూస్తున్నట్లయితే మన ప్రభువుకు మరణం మీద కూడా అధికారం ఉంది. ఆయన మరణం మీద కూడా మన ప్రభువుకి అధికారం ఉంది. ఎందుకంటే అలనాడు 4 దినాలు సమాధిలో ఉన్న లాజర్ను బ్రతికించలేదా? అంతేకాదు చనిపోయిన యాయేలు కుమార్తెను తలితాకుమి అని యాయేలు కుమార్తెను ఆయన లేపలేదా? నాయును పట్టణంలో విధవరాల కుమారుణ్ణి ప్రభు బ్రతికించలేదా? నిజంగా చూడండి, ఆయన మరణం మీద అధికారం ఉంది. అంతేకాదు ఒకవేళ ఇక్కడ చనిపోయినా ఆయన పునరుద్ధానంలో అయినా తిరిగి లేపగలడు. అందుకే మార్తతో ప్రభు వారు చెప్తున్నారు, పునరుద్ధానమును జీవము నేనే. ఇప్పుడు చనిపోయిన వారిని ఇప్పుడైనా లేపగలడు, పునరుద్ధానముందైనా లేపగలడు. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నట్లయితే ఆయనకు మరణం మీద అధికారం ఉంది. ఆయన 3వ దినాన మృత్యుంజయుడై పునరుద్ధారుడై తిరిగి లేచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన మరణం ఆయన బంధించలేకపోయింది. మరణం మీద ఆయనకు సర్వాధికారం ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. ఆయన మరణాన్ని జయించి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళుని విరిచివేసినటువంటి విజయశీలుడు యేసుక్రీస్తు వారు. దేవుని బిడలమైనటువంటి మనము గ్రహించాలి ఏమిటంటే ఆయనకు మరణం మీద కూడా అధికారం ఉంది. చివరిగా చూడండి, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలని వారితో చెప్పి. చాలండి. బైబిల్లో రాయబడుతుంది ఏంటంటే మనిషి కుమారునికి పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు. పాపములు క్షమించడానికి ఎవరికి అధికారం ఉంది? ఈ దినాల్లో పాపము తీసివేయబడాలి అంటే ఎక్కడికి వెళ్ళినా మనిషి పాపము తీసివేసేవారు ఎవరు లేరు. పాపము పోవాలని అనేకులు పుణ్యనదుల్లో మునిగేవారు ఉన్నారు. పాపం పోవాలని పుణ్యకార్యాలు చేసేవారు ఉన్నారు. పాపం పోవాలని దాన ధర్మాలు చేసేవారు ఉన్నారు. పాపం పోవాలని నిజంగా ఏదో జపతపాలు చేసేవారు ఉన్నారు. పాపం పోవాలని ఏవేవో నిజంగా ఏదో మంచి కార్యాలు చేసేవారు ఉన్నారు. కానీ పాపము తీసివేసేటటువంటి అధికారం కలిగిన వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు వారు మాత్రం. ఎందుకంటే ఆయన జన్మ కర్మ పాపములు లేని ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయన దైవ కుమారుడు గనుక ఆయన పాపములు తీసివేయడానికి ఆయనకు అధికారం ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. పాపములను తీసివేయడానికి యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది. ఇక్కడ దేవుడు రాయబడుతుంది, పాపములను తీసివేయడానికి మనుష్య కుమారునికి అధికారం ఉంది. ఆయనకు పాపం మీద కూడా అధికారం ఉందండి. నిజంగా ఈ దినాల్లో మనిషిని పాపము ఎంతో వేధిస్తూ ఉంది. నిజంగా పాపం వల్ల మనిషి ఎంతో నష్టపోతున్నాడు. పాపం వల్ల సమాధానం లేదు, పాపం వల్ల నెమ్మది లేదు, పాపం వల్ల నిజంగా భయంకరమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. పాపం వల్ల భయంకరమైనటువంటి నిజంగా నెమ్మది లేని పరిస్థితుల్లో మానవుడు కొట్టుమిట్టాడుతూ పాపం వల్ల భయంకరమైనటువంటి నిత్య నరకాగ్నిలోకి జోగుతున్న ఈ మానవుడిని పాపము నుంచి విమోచించడానికి ఆయన పాపం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. పాపములు క్షమించే అధికారం, పాపము నుంచి విడుదలిచ్చే అధికారం, పాపము నుంచి విమోచించే అధికారం యేసుక్రీస్తు వారికి ఉంది అని దేవుని యొక్క వాక్యం ఎంతగానో సెలవిస్తూ ఉంది. ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఏమిటంటే నిజంగా మరి సర్వాధికారి అయిన దేవుడు, ఆయనకి భూమి మీద సర్వాధికారం ఉంది, పరలోకములో కూడా సర్వాధికారం ఉంది. భూమి మీద ఆయనకు ఏ సర్వాధికారము, ఏ అధికారాలు ఉన్నాయి అంటే ఈరోజు మనం ధ్యానించుకున్నాం ఏమిటంటే ఆయనకు ఈ సర్వ సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. రెండవది, ఆయనకు పరిస్థితుల మీద ఆయనకు అధికారం ఉంది.
నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, ఏ పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నా సరే, నీ పరిస్థితుల మీద ఒకవేళ సమాధానం లేకుండా ఉన్నావేమో, నెమ్మది లేకుండా ఉన్నావేమో, నిజంగా సమస్యలతో సతమతం అవుతూ ఉన్నావేమో, నీ పరిస్థితుల మీద, నీ కుటుంబ ప్రాబ్లమ్స్ మీద ఆయనకు అధికారం ఉంది అని దేవుని యొక్క వాక్యం ఎంతగానో సెలవిస్తుంది. ఆయనకు వ్యాధుల మీద అధికారం ఉంది. ఏ విధమైన వ్యాధితో పీడింపబడుతున్నప్పటికీ కూడా నిజంగా ఆయన నాడు బాగు చేయడమే కాదు, నేడు కూడా ఆయన స్వస్థపరిచే హస్తము నేటికి కూడా మన మధ్య ఉంది. నీ విశ్వసించగలిగితే నిన్ను స్వస్థపరచడానికి నిజంగా ఆయనకి నీ వ్యాధి మీద అధికారం ఉంది, నీ వ్యాధి మీద ఆయనకు అధికారం ఉంది. అంతేకాదు ఆయనకు దయ్యముల మీద అధికారం ఉంది. దయ్యములతో చీకటి శక్తులతో పీడింపబడుతున్నామండి అంటే నిజంగా చీకటి శక్తుల మీద, దయ్యపు ప్రభావాల మీద ఆయనకు అధికారం ఉంది అని దేవుని యొక్క వాక్యము ఎంతగానో సెలవిస్తూ ఉంది. అంతేకాదు ఆయనకు మరణం మీద అధికారం ఉంది. క్రైస్తవులు మరణం అంటే భయపడవలసిన పని లేదు. నిజంగా మరి మరణం అంటే భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మరి మరణపు ముళ్ళని విరిచి వేసిన ప్రభువు అనుకున్నాడు. నిజంగా మరణాన్ని జయించిన ప్రభువు అనుకున్నాడు. ఆయన జయించాడు కనుక మనల్ని కూడా మరణములో నుండి జీవంలోనికి దాటించగలడు. ఎందుకంటే ఆయనకు మరణం మీద కూడా ఆయన అధికారం ఉంది. అంతేకాదు దేవుని వాక్యంలో రాయబడుతుంది, పాపం విషయంలో నలిగిపోవలసిన పని లేదు. మరి దేవుని వాక్యంలో రాయబడుతుంది, ఈ దినాల్లో మనుషులు అనేకులు వారి యొక్క తలంపులు పాడైపోయి, వారి యొక్క నిజంగా చూపులు పాడైపోయి, వారి యొక్క హృదయం భయంకరమైన హృదయం అంతా కూడా పాపముతో నింపబడి ఉంటే ఈ పాపాన్ని పోగొట్టుకుంటాక మార్గాలు ఏంటి అని అన్వేషిస్తూ ఉండగా మరి బైబిల్ చెప్తుంది, నిజంగా యేసు రక్తము ద్వారా నీ పాపాన్ని పరిహరించగలిగిన ప్రభు ఉన్నాడు. నిజంగా నీ పాపాన్ని పరిహరించగలిగిన ప్రభు. అందుకనే పాపము మీద కూడా నిజంగా నీ మీద ఏలుబడి చేస్తున్న ఆ పాపం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ఆయన క్షమించడం మాత్రమే కాదు, నిన్ను పాపము నుంచి విడిపించి విమోచించేటటువంటి నిజంగా నిన్ను ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా తీర్చిదిద్దేటటువంటి అధికారము ప్రభువుకు ఉన్నదే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. నాయనా అయ్యా, ఎంతవరకు మాతో మీరు ఉన్నారు, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, సర్వాధికారి అయిన దేవుడు ప్రభువా, అయ్యా తండ్రి నాయన దేవాశయ మా పరిస్థితుల మీద మీకు అధికారం ఉంది. అయ్యా తండ్రి మా వ్యాధుల మీద మీకు అధికారం ఉంది, పాపం మీద మీకు అధికారం ఉంది, మరణం మీద అయ్యా మీకు అధికారం ఉంది ప్రభా, దయ్యపు శక్తుల మీద మీకు అధికారం ఉంది, ఈ సర్వ సృష్టి మీద మీకు అధికారం ఉంది. మీరు సర్వాధికారివి ప్రభువా, అయ్యా సర్వాధికారివి నాయన. మాకున్నటువంటి ప్రతి పరిస్థితుల మీద మీకు అధికారం ఉంది. విడిపించగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, ఆదరించగలిగిన దేవుడు, ఉద్ధరించగలిగిన దేవుడు, నడిపించగలిగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు ప్రభువా. ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దర్శించండి అయ్యా. వాక్యం వినిచిన ప్రతి ఒక్క వ్యక్తి పట్ల మీరు బలమైన కార్యాలు మీరు జరిగించి నాయన ఒకరికి నాయన ప్రభు మా పట్ల గొప్ప కార్యం చేశారని నాయన వారు చెప్పినట్లుగా మేమందరం సంతోషించి స్తుతించే భాగ్యము దయచేయమని ప్రతి బిడ్డను మీకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే చేయి అపవాదికులకై, యేసు రక్తమే చేయి అపవాదికులకై. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంత నాశనం కలుగును గాక. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసము వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి తోడండి నడిపించును గాక. ఆమేన్. వీక్షించిన మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మీకేమైనా ప్రార్థన అవసరతలున్నా, మీకేమైనా సందేహాలున్నా, ఈ కార్యక్రమానికి మీరు సహాయపడదలిచిన మరి మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ పాస్టర్ జి జెషూడియన్, యెరూషలేం ప్రార్థనా మందిరం, అప్పారావుపేట, ఆకివీడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, పిన్ కోడ్ 534235. మా సెల్ నంబర్స్ 9705516833 మరియు ఒక సెల్ నంబర్ 9491975153. గాడ్ బ్లెస్ యూ.